ఫ్రెండ్స్, మీరు గేట్ 2026కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారా? అయితే ఈరోజు డేట్ 14/7/2025. ఇంకా మన చేతిలో ఉన్నది నియర్లీ హార్డ్లీ 200 డేస్ అనుకుందాం. యాజ్ ఏ ఈసీఈ స్టూడెంట్గా అసలు నీకు ఏం తెలియదు, బేసిక్ నాలెడ్జ్ కాదు, స్క్రాప్ నుంచి స్టార్ట్ చేద్దామంటే గేట్లో ఈ 200 డేస్ నువ్వు కష్టపడి చదివితే ఖచ్చితంగా నీకు ఒక 1200 to 600 బిలో ర్యాంక్ తెచ్చుకోవచ్చు. అయితే దీనికి కావాల్సింది ఏంటంటే నువ్వు డైలీ ఒక 7 to 8 అవర్స్ చదవాలి. మినిమంలో మినిమం ఎలా అనుకున్నా ఒక 6 to 7 అవర్స్ అయినా చదవాలి. ఇప్పుడు ఏం చేయాలి? అసలు నాకు ఏం రాదు, స్క్రాప్ నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. అయితే నేను ఈ ఛానల్ పెట్టింది అసలు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏం చదవాలి, ఏ మెటీరియల్స్ మంచివి, నేను అన్ని ప్రొవైడ్ చేస్తాను. నేను పీడిఎఫ్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ పీడిఎఫ్స్, ఇంకా ఈ సబ్జెక్ట్కి రిలేటెడ్ టాపిక్స్, వెయిటేజ్ మొత్తం అన్ని నేను ప్రొవైడ్ చేస్తాను. అండ్ అలానే డైలీ ఏ వీడియో చూడాలి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గేట్ ప్రిపేర్ అవ్వాలంటే కొన్ని వీడియోస్ ఉంటాయి కదా, లైక్ ఇప్పుడు యుడెమీ అలాంటి అకాడమిక్స్ ఉంటాయి కదా, ఆ యూట్యూబ్ ఛానల్స్ తాలూకా లింక్స్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇంజనీరింగ్ మ్యాథ్స్ చేద్దాం అనుకుంటున్నావు. ఫస్ట్ ఇంజనీరింగ్ మ్యాథ్స్ లో టాపిక్స్ ఏముంటాయి? లీనియర్ ఆల్జీబ్రా, క్యాలిక్యులస్, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, అలా సమ్ ఉంటాయి. ఇప్పుడు నీకు లీనియర్ ఆల్జీబ్రా తాలూకా టాపిక్ తాలూకా వీడియోస్ ప్రతిరోజు నేను డైలీ ఒక్కొక్కటి డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. దాన్ని బట్టి మీరు డైలీ ఆ క్లాస్ చదివితే మీరు ఈజీగా ఆ గేట్ లో స్కోర్ చేయొచ్చు. కానీ దీనికి మెయిన్గా కావాల్సింది ఏంటంటే డెడికేషన్, కన్సిస్టెన్సీ. ఇవి రెండు మాత్రం కంపల్సరీగా ఉండాలి. మీరు ఎంత అయితే కన్సిస్టెన్సీగా ఉంటారో ఈ 6 to 7 months మీ ర్యాంక్ అంత మంచిగా వస్తుంది. అయితే ఇప్పుడు సిలబస్ గురించి మాట్లాడితే, ఫస్ట్ యాజ్ ఏ నేను ఈసీఈ స్టూడెంట్ పరంగా చెప్తున్నా. ఇంజనీరింగ్ మ్యాథ్స్, నెట్వర్క్ థియరీ, ఎలక్ట్రానిక్ డివైసెస్ అండ్ సర్క్యూట్స్, అనలాగ్ ఎలక్ట్రానిక్స్, డిజిటల్ ఎలక్ట్రానిక్స్, లీనియర్ కంట్రోల్ సిస్టమ్స్, సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్స్, కమ్యూనికేషన్ సిస్టమ్స్, యాప్టిట్యూడ్. అయితే ఈ ఇంజనీరింగ్ మ్యాథ్స్ అనేది మనకి మ్యాక్సిమం ఒక 15 to 20 days లో మొత్తం కంప్లీట్ చేయొచ్చు. దాని తర్వాత మనం కోర్ కోసం వద్దాం. కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే యాప్టిట్యూడ్. ఈ యాప్టిట్యూడ్ అనేది మనం డైలీ ఎలా అనుకున్నా ఒక 2 to 2.5 hours ప్రాక్టీస్ చేయాలి. నేను అవి కూడా లింక్ పెడతాను. నెక్స్ట్ ఇంకా ఇంజనీరింగ్కి రిలేటెడ్ అయినది కూడా నేను లింక్స్ ప్రొవైడ్ చేస్తాను డైలీ. అయితే ఫస్ట్ ఇంజనీరింగ్ మ్యాథ్స్ రేపటి నుంచి స్టార్ట్ చేస్తా. అంటే యాక్చువల్గా నేను ఈరోజు క్రియేట్ చేసుకుంటా, రేపు అప్లోడ్ చేస్తా. అయితే ఈరోజు డేట్ ఎంత? 14/7/2025. ఫస్ట్ మనం స్టార్ట్ చేసేది ఏంటంటే ఇంజనీరింగ్ మ్యాథ్స్. ఇందులో టాపిక్స్, నెక్స్ట్ దాని వెయిటేజ్ చూసుకుంటే మనకి ఇంజనీరింగ్ మ్యాథ్స్ అనేది ఒక 20 marks అడుగుతాడు. ఈ 20 marksలో మనకి ఒక 12 to 13 marks చాలు. ఎందుకంటే మనం హైలీ ఎక్స్పెక్ట్ చేయలేం, బికాస్ అది ఎలాంటి క్వశ్చన్స్ అయినా అడగచ్చు, చెప్పలేం. కాబట్టి ఇంకా మనకి టైం కూడా చాలా తక్కువ ఉంది. సో అందుకనే ఇంజనీరింగ్ మ్యాథ్స్లో టాపిక్స్ వైపు చూస్తే లీనియర్ ఆల్జీబ్రా, దాని నుంచి ఒక 2 to 3 marks వస్తాయి. క్యాలిక్యులస్, దాని నుంచి ఒక 1 to 2 marks. డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, దాని నుంచి కూడా ఒక 1 to 2 marks. ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్, దాని నుంచి కూడా ఒక 2 to 3 marks. వెక్టర్ క్యాలిక్యులస్, దీని నుంచి కూడా ఒక 1 to 2 marks. కాంప్లెక్స్ నెంబర్స్ 1 to 2 marks. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ 1 to 2 marks. న్యూమరికల్ మెథడ్స్ 1 to 2 marks. ఇది ఇంజనీరింగ్ మ్యాథ్స్. అయితే నేను రేపటి నుంచి ఈ లీనియర్ ఆల్జీబ్రాకి సంబంధించిన వీడియోస్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అన్నీ నేను రేపటి నుంచి అప్లోడ్ చేస్తుంటాను. ఎఫర్ట్ అయితే నేను పెడుతున్నా. నా నుంచి ఒక 100% ఎఫర్ట్ మీకు ఇస్తున్నా. అంతే ఈ వీడియోకి. థ్యాంక్ యూ.